పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇండ్ల పథక ప్రధాన లక్ష్యమని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పెజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో కేసారంలో ఇందిరమ్మ ఇండ్లను మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేద కుటుంబానికి భద్రమైన నివాసం కల్పించాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు పేదల జీవితాల్లో భద్రత, స్థిరత్వాన్ని తీసుకువస్తాయని అన్నారు. గజ్వేల్ ప్రాంతంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొనసాగుతాయని, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరేలా కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు అశోక్ రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి రాములుగౌడ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇల్లు కంప్లీట్ అయిపోయింది. దాని ప్రారంభోత్సవానికి వాళ్ళందరూ పిలిస్తే రావడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలలో ఒక 6 నెలల కింద ఇందిరమ్మ ఇళ్ళని ఎవరైతే పేద ప్రజలురో వాళ్ళందరికీ కూడా ఒక 5 లక్షలతో మా కాన్స్టిట్యున్సీలో 3,500 ఇళ్ళు శాంక్షన్ చేసి అవన్నీ కూడా పనులు జరుగుతున్నాయి. మరి ఇవాళనే మొట్టమొదటి ఇల్లు మా గజ్వేల్ మున్సిపాలిటీలో కేసారం గ్రామంలో కంప్లీట్ అయిపోయినందుకు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే ఇల్లు కట్టుకుర్రో వాళ్ళు చాలా సంతోషంగా ఉండరు. వాళ్ళు ఎందుకంటే ఎవరో వచ్చి కట్టియాలి అనే ఆలోచనతో 10-12 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంది. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నా ఆయన పేరుకు డబుల్ బెడ్రూమ్లని కొందరికే గజ్వేల్లో కట్టించింది, కానీ ఏ గ్రామంలో కూడా డబుల్ బెడ్రూమ్ కట్టాలి. మరి ఇవాళ ఇందిరమ్మ ఇళ్ళని మా రేవంత్ అన్న కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ విధంగా ఎక్కడైతే పేద ప్రజలు ఉందో వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టే కార్యక్రమం పెట్టుకుంటూ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే మాకు మీరందరూ కూడా బలం ఇచ్చినట్టు ఉంటుంది. ఇంకా అభివృద్ధిలో మేము ఉత్సాహంతో పనిచేసే విధంగా ఈ బలం మాకు ఇవ్వాల్సిందిగా మీ ద్వారా అందరినీ కోరుకుంటున్నాం. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి జయంగా మాకు సాయం చేసిండు. మాకు ఇల్లు లేకుండా ఇప్పుడు ఇల్లు సంతోషం అయింది, మాకు ఇల్లు అయింది. రేవంత్ అన్న జయంగా మాకు సాయం చేసిండు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండు, 5 లక్షలు ఇచ్చిండు. మాకు ఎప్పుడప్పుడు బిల్లు వచ్చేసింది, మంచిగా మాకు సాయం అయింది. ఇప్పుడు సంతోషమైంది. ఇంటి కళ నెరవేరింది. మాకు ఇల్లు లేకుండా బాధ ఉండే, ఇప్పుడు సంతోషమైంది.